అందరికీ నమస్కారము. నేను మీ మల్లేశ్వర్ని. భారతీయ కథామృత ఛానల్ నుండి పంచుకున్న జ్ఞాపకము కథ వినిపిస్తున్నాను. ఈ కథలో 70 సంవత్సరాల 60 సంవత్సరాల దంపతుల కథ. ఇది మనందరి కథ. కథలో పాత్రలు రామారావు, పార్వతమ్మ. అది ఒక నిశ్శబ్దమైన మధ్యతరగతి ఇల్లు. రామారావు పేపర్ చదువుతూ సోఫాలో కూర్చుని ఉంటారు. వంటగదిలో గిన్నెల చప్పుడు వినిపిస్తుంది. రామారావు గట్టిగా, పార్వతి, కాఫీలో పంచదార తక్కువైంది, ఒకసారి వచ్చి చూడు అంటారు. వంటగదిలో నుండి పార్వతమ్మ నవ్వుతూ బయటకు వస్తుంది. ప్రతిరోజు ఇదే ఫిర్యాదు సుమా, మీరు పంచదార తక్కువైందని. నేను మర్చిపోవడం వల్ల కాదు, మీ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండాలని తగ్గించాను సుమా అంటుంది. ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఫోన్ రింగ్ అవుతుంది. అమెరికాలో ఉన్న కొడుకు నుండి వీడియో కాల్ వస్తుంది. కొడుకు, నాన్న, ఈసారి సమ్మర్ సెలవులకు రాలేకపోతున్నాము, ప్రాజెక్ట్ బిజీగా ఉంది, పిల్లలకి క్లాసెస్ ఉన్నాయి అంటాడు. రామారావు ముఖంలో చిన్న నిరాశ, కానీ వెంటనే సర్దుకుని, పర్వాలేదురా, జాగ్రత్తగా ఉండండి, వారానికి ఒకసారి వీడియో కాల్లో కనిపిస్తూ ఉండండి అంటాడు. కాలు కట్ అయినాక ఇద్దరి మధ్య నిశ్శబ్దం. పార్వతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. నిశ్శబ్దాన్ని పోగొట్టడానికి రామారావు లోపలికి వెళ్ళి ఒక పాత దుమ్ము పట్టిన పెట్టె తీసుకుని వస్తారు. ఆ పెట్టె నుండి పాత ఆల్బమ్ బయటకు తీస్తారు. పార్వతి, నీకు గుర్తుందా, మన పెళ్ళైన కొత్తలో ఈ రేడియోలో పాటలు వింటూ మనం గంటల కొద్దీ మాట్లాడుకునేవాళ్ళం. అవునండి. ఆయన రేడియోలో ఆన్ చేస్తారు. పాత ఘంటసాల గారి పాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇద్దరు కలిసి పాత ఫోటోలు చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. పార్వతి, ఈ ఫోటోలో ఇద్దరం చిన్న సైకిల్పై వెళ్తున్నాం కదా. అవునండి, పార్వతమ్మ అంటుంది. అప్పుడు మన దగ్గర కార్లు లేవు, పెద్ద జీతాలు లేవు, కానీ ఒకరి కోసం ఒకరు ఉన్నామనే ధీమా ఉండేది. అవునండి. సాయంత్రం పార్కులో ఇద్దరు చేతులు పట్టుకుని నడుస్తూ ఉంటారు. చుట్టూ ఉన్న యువత అంతా ఫోన్లో బిజీగా ఉంటుంది. వీరు మాత్రము ముచ్చటించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. కొద్ది సమయం అయిన తర్వాత రామారావు, పార్వతి, పిల్లలు వాళ్ళ జీవితాల్లో బిజీగా ఉండొచ్చు, కానీ మన జీవితం మన చేతుల్లోనే ఉంది. ఈ వయసులో మనకు కావాల్సింది ఒకరికి తోడు ఒకరము. అవునండి. మరి భాగస్వామి పలకరించే మాట, నేనున్నాననే భరోసా ఎంతో విలువైనది. ఈ మధ్యతరగతి వయసు మళ్ళిన దంపతులకి ఒకరికొకరు అర్థం చేసుకోవటము అసలైన ఆస్తి. కథ బాగుందా అండి? కథ బాగుంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.